నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒకటే చర్చ, ఒకటే ఉత్కంఠ. ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న కేబినెట్ విస్తరణ ఎట్టకేలకు ట్రాక్ ఎక్కింది. వారం 10 రోజుల్లోనే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 2 బెర్తులను భర్తీ చేయబోతున్నట్లు ఢిల్లీ ఏఐసిసి వర్గాల నుంచి పక్కా సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని, కొందరు మంత్రులను తీసేసి కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ప్రక్షాళన చేస్తే ఎలాంటి అసమ్మతి బగ్గుమంటుందో చూసిన కాంగ్రెస్ పెద్దలు తెలంగాణలో ఆ రిస్క్ తీసుకునేందుకు ఏమాత్రం సిద్ధంగా లేరు. అందుకే ప్రక్షాళన వద్దు, కేవలం ఖాళీగా ఉన్న ఆ 2 పోస్టులనే భర్తీ చేయండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇంతకీ ఆ 2 పోస్టులు దక్కేది ఎవరికి? రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్ రెడ్డి పేరు ఖరారైందా? ఎస్టీ కోటాలో గిరిజనులకు దక్కే అవకాశం ఎవరికి అనేది ఇప్పుడు చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గడిచిన జూలై నెలలో హైదరాబాద్లో విస్తృతంగా పర్యటించారు. పలువురు మంత్రులతో ఆమె 1-to-1 సీక్రెట్ సమావేశాలు నిర్వహించారు. మంత్రుల పనితీరు, వారి శాఖల నిర్వహణ, విపక్షాల నుంచి వస్తున్న విమర్శలు, అంతర్గత అసంతృప్తులు, ఇలా ప్రతి అంశాన్ని కూలంకుషంగా అధ్యయనం చేసి ఏఐసిసి పెద్దలకు ఒక సమగ్రమైన రిపోర్టును సమర్పించారు. ఈ రిపోర్ట్ ఆధారంగానే రాష్ట్రంలో ప్రస్తుతం కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయడం కంటే ఉన్న ఖాళీలను భర్తీ చేయడమే సేఫ్ అని ఢిల్లీ పెద్దలు డిసైడ్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇప్పటికే ఈ అంశంపై చర్చలు పూర్తి చేసినట్లు సమాచారం. 14వ తేదీ తర్వాత ఎప్పుడైనా సరే కేబినెట్ విస్తరణపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఏఐసిసి వర్గాలు కుండబద్దలు కొడుతున్నాయి. సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్ హైకమాండ్ సామాజిక సమీకరణాలను పక్కాగా బ్యాలెన్స్ చేస్తుంది. ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల్లో ఒకదాన్ని ఖచ్చితంగా గిరిజన సామాజిక వర్గానికి, ఎస్టీ కోటాలో లంబాడా సామాజిక వర్గానికి కేటాయించాలని ఫిక్స్ చేసింది. ఇక 2వ మంత్రి పదవిని రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమీకరణలు బయటికి రావడంతో గాంధీ భవన్ లో లాబింగ్ తారాస్థాయికి చేరింది. ఆశావాహులు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. ఎస్టీ కోటాలో మంత్రి పదవి కోసం ప్రధానంగా 2 పేర్లు వినిపిస్తున్నాయి. అందులో రామచంద్ర నాయక్, బాలు నాయక్ పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నాయి. వీరికి పోటీగా దేవరకొండకు చెందిన ఎమ్మెల్యే పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ రేసులో ఎవరికి అధిష్టానం ఆశీస్సులు దక్కుతాయన్నది ఇప్పుడు అత్యంత ఉత్కంఠగా మారింది. ఎస్టీ కోటా ఒకటైతే ఇక రెడ్డి కోటాలో రేసు రసవత్తరంగా మారింది. ఈ ఒక్క పోస్టు కోసం 3-4 ఉద్దండులైన సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. వీరిలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎన్నికలకు ముందే తనకు పార్టీ అధిష్టానం మంత్రి పదవి ఇస్తానని గట్టి హామీ ఇచ్చిందని ఆయన బహిరంగంగానే చెప్తూ వస్తున్నారు. కానీ ఆయనకు గట్టి పోటీ ఇస్తూ మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా మంత్రి పదవి కోసం ఢిల్లీ స్థాయిలో గట్టి లాబింగ్ చేస్తున్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేసిన వారు. 3-4 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన అపార అనుభవం ఉన్నవారు. మరి ఈ ఒక్క పదవిని ఎవరికి ఇచ్చినా మిగతా 3 అసంతృప్తికి గురి కావడం ఖాయం. అందుకే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. మంత్రి పదవి దక్కని వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు లేదా ఇతర కీలక నామినేటెడ్ పోస్టులు ఇచ్చి బుజ్జగించేలా ముందుగానే చర్చలు జరపాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అసమ్మతి చెలరేగకుండా కేబినెట్ విస్తరణ జరగాలన్నదే మీనాక్షి నటరాజన్ కు హైకమాండ్ ఇచ్చిన టాస్క్. అసలు తెలంగాణలో కేబినెట్ ప్రక్షాళన ఎందుకు ఆగిపోయిందో తెలుసా? దానికి కారణం కర్ణాటక. డీకే శివకుమార్ ఆధ్వర్యంలో అక్కడ ఇటీవల కేబినెట్ విస్తరణ ప్రక్షాళన జరిగినప్పుడు ఎలాంటి హైడ్రామా నడిచిందో మనం చూసాం. 2 మంత్రులను తీసేసి కొత్త వారిని తీసుకున్నందుకు ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడి ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలో పెట్టేశారు. ఆ కర్ణాటక చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న ఏఐసిసి తెలంగాణలో అలాంటి రిస్క్ చేయకూడదని డిసైడ్ అయింది. ప్రస్తుతం ఉన్న మంత్రులను ఎవరిని ఉద్వాసన పలకకుండా కేవలం ఖాళీలను భర్తీ చేయడమే కరెక్ట్ అని భావిస్తోంది. ఎందుకంటే ఇప్పుడున్న మంత్రులంతా ఆయా జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఒక మంత్రిని తొలగిస్తే ఆ జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేల పైన, పార్టీ క్యాడర్ పైన తీవ్ర ప్రభావం పడి అది పార్టీ పునాదులనే కదిలించే ప్రమాదం ఉందని అధిష్టానం జాగ్రత్త పడుతుంది. మంత్రులను తీసేయడం లేదు కదా అని వాళ్ళు సేఫ్ అనుకుంటే పొరపాటే. మీనాక్షి నటరాజన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కొందరు మంత్రుల శాఖలు మారడం ఖాయంగా కనిపిస్తోంది. మంత్రుల పనితీరు, ఆయా శాఖల్లో వారు తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని కీలక శాఖలను మార్చబోతున్నట్లు సమాచారం. అంటే విస్తరణలో కొత్తగా వచ్చే 2 మంత్రులతో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రులకు కూడా శాఖల బదిలీలు ఉండొచ్చు. ఈ శాఖల మార్పు తర్వాత కూడా ఎవరైనా మంత్రులు అసంతృప్తికి గురైతే ఎలా డీల్ చేయాలన్న దానిపై కూడా రేవంత్ సర్కార్ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తుంది. చూశారుగా తెలంగాణ కాంగ్రెస్ లో కేబినెట్ విస్తరణ చుట్టూ అల్లుకున్న ఈ పాలిటిక్స్ అండ్ ఢిల్లీ స్కెచ్.
ఒకవైపు పదవుల కోసం సీనియర్ల లాబింగ్, మరోవైపు కర్ణాటక భయంతో ప్రక్షాళన చేయకుండా సేఫ్ గేమ్స్ ఆడుతున్న అధిష్టానం. విస్తరణ ప్రకటనకు ముందే ఆశావాహులందరినీ పిలిపించి ఎవరికి అన్యాయం జరగకుండా బుజ్జగింపుల పర్వం పూర్తి చేయాలని అధిష్టానం భావిస్తోంది. 14వ తేదీ తర్వాత ఎప్పుడైనా సరే ఢిల్లీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరి ఆ 2 అదృష్ట మంత్రి పదవులు ఎవరిని వర్తిస్తాయి, ఎవరి శాఖలు ఎవరికి మారుతాయి, కొత్త మంత్రుల ఎంట్రీ తర్వాత పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, వేచి చూడాల్సిందే.